రాయబడింది. కాబట్టి పిల్లరా మరి ఈరోజు ఆ స్త్రీ యొక్క బిడ్డ యొక్క పుట్టినరోజు జరిపించకుండా వచ్చినంలో నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగనని పుట్టినరోజు వేడికి జరిపించుకుంటున్న కుమార్తెతో దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుడిచ్చిన జన్మిది, దేవుడిచ్చిన ఏంటి కనుక మరి స్త్రీని కూడా దేవుడు 12 సంవత్సరాలు కాపాడి 13వ సంవత్సరంలోనికి నడిపించాడు. దేవుడి బిడ్డ కూడా దీర్ఘాయుష్ను అనుకరించి బలపరచాలని తెలియపరుస్తున్నాను. అలాగే మరి ఈ యొక్క మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలకు వాళ్ళ ఏంటి భూమి మీద కుమారులు కుమార్తెలు ఉత్పత్తి అవడానికి, దేశము పెరగటానికి, దేశమంతా జనాభాతో నింపబడటానికి దేవుడు భార్యాభర్తలను ఏర్పాటు చేశాడు. కాబట్టి మరి భార్యాభర్తలు అనగా లేదా దేవుడు వారికి ఇచ్చిన తలంతులు బట్టి వారి ద్వారా అనేక మంది భూమి మీదకి రావాలి కనుక దేవుడు వారిని కూడా దీవించి ఆశీర్వదించాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలో 28వ అధ్యాయంలో మొదటి అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచు వారందరూ ధన్యులు అన్నాడు. నిత్యముగా నీకు కుమార్తెలను దేవుడు భూమి మీదకి తీసుకొని వచ్చాడు కనుక స్వాస్థ్యము బహుమానం కదా, స్వాస్థ్యము బహుమానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చుట్టూ ఒలివ మొక్కల వలె అంటే దేవుని మందిరంలో వాళ్ళని మనం పెంచాలి, దేవుని సన్నిధిలో పెంచాలి. దేవుని ఆలోచన ప్రకారం వాళ్ళని మనం పెంచితే వారు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత దేవునితో ఎక్కువగా వారు సమయించినట్లుగా ఈ పిల్లలను చూసినట్లుగా దేవుడు యొక్క దీవెన ఆశీర్వాదము భార్యాభర్తలకి వారికి ఇచ్చిన బిడ్డలను దేవుడు ఆ భార్యాభర్తలు జీవించాలి, వారి పిల్లలు కూడా జీవించాలి. దాని విషయంలో మనం జ్ఞాపకం చేసుకుని దేవుని నామాన్ని కనపరుచుకుందాం. స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. దయగలిగిన కృప కనికరమును చూపండి, ఆదరించండి, మహిమ పొందుకోండి నాయన. నీ కృపలో కాచి భద్రపరచండి. అప్పటికి ఇచ్చిన తల్లిదండ్రులకు నాయన యేసురాజు జ్యోతిని వారి బిడ్డలను కూడా దీవించండి, బలపరచండి. అలాగే అశోకుని తన భార్యను వారి బిడ్డలనైనా దీవించండి, వారి యొక్క దాంపత్యములు కూడా ఆశీర్వదించండి. అవి వీరందరిని ప్రేమించి ఇచ్చిన వారి వీడియోనా చేసిన గొప్ప కార్యం నేను మీ సంధానాన్ని బిడ్డగా సమాజంలో బిడ్డగా గుర్తింపు పొందిన రోజున నేను ఏ విధమైన ఆటంకాలు లేకుండా, ఏ విధమైన సైతం పూర్వం తావు లేకుండా గొప్పగా ఘనంగా ఈ బిడ్డ పట్ల బట్టి అదే మాదిరిగా తన జీవితంలో కూడా నాయన ఇక నుంచి ఈశ్వర భార్యకి వారిరువురు పుట్టిన బిడ్డగా కాకుండా ఆయన ఆత్మీయంగా నీలో ఈ రోజు నుంచి పుట్టి తను బ్రతికిన దినములంతయు నీ మొత్తం ఆయన ఆమెతో నింపి కుటుంబానికి సమాజానికి నీకు ఎంతో బిడ్డలాగా ఆయన తీర్చిదిద్ది ఆశీర్వాదాలు నాపై చూపి చెప్పినందుకు నీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. ప్రభువా మీరే తోడుగా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలు గడిచే కొద్ది ఘనంగా అది ఇష్టమైనట్టు బిడ్డగా నిన్ను ఘనతపరిచే బిడ్డగా దీవించమని అందరూ దీవించి ఆస్వాదించిన ఈ కేకు ఎంత మధురంగా ఉంటుందో ఒక జీవితాన్ని కూడా అంత మధురంగా ఉంచుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. దగ్గరికి వెళ్ళండి, గాలి కొడుతున్నారు. జాన్ నిండుకు వచ్చారు దారు మీరిద్దరు కొంచెం సైడ్ కదమ్మా.